ఇరాన్ అన్నంత పని చేసింది. భారత్తో సహా ప్రపంచ దేశాలనెత్తిన పెద్ద పిడుగు వేసింది. ఇంతకీ ఇరాన్ ఏం చేసింది? భారత్కు వచ్చే ఇబ్బంది ఏంటి? చూద్దాం. గత కొద్ది రోజులుగా హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని బెదిరిస్తున్న ఇరాన్ అన్నంత పని చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేతకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదముద్ర వేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా దాడుల తర్వాత ఓపిక నశించిన ఇరాన్ ఇక హార్ముజ్ జలసంధి మూసివేతే లక్ష్యంగా పావులు కదిపింది. దీనికి అనుగుణంగా పార్లమెంట్ ద్వారా ఆమోదముద్ర వేయించుకున్న ఇరాన్ ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన ఆ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇరాన్ నిర్ణయం ముడి చమురు ధరల పెరుగుదలకు దారితీయనుంది. ఇక్కడి నుంచే ప్రపంచానికి 20% ముడి చమురు సరఫరా అవుతుంది. క్రూడ్ ఆయిల్, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలపై ఇరాన్ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నిత్యం హార్ముజ్ జలసంధి ద్వారా భారత్ కు చేరే ముడి చమురు సుమారు 15 లక్షల బ్యారెళ్లు. ఈ రవాణా అయిపోయిందంటే రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోల్ ఉత్పత్తి కాదు. అయితే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. అమెరికా, రష్యాల నుంచి చమురు దిగుమతి పెంచేందుకు అడుగులు వేస్తోంది. ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువ.